హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింహరవిల్లి ఛానల్. ఈరోజు మనం అన్నవరపాడు దేవశ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి అయితే వచ్చామండి. ఈ అన్నవరపాడులో ఉండే వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందిందండి. ఇదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుందండి. అసలు చుట్టుపక్కల ప్రజలందరికీ ఇక్కడ కళ్యాణం చేయడానికి అనేది చాలా ఎక్కువ పేరుగాంచిన గుడి అన్నమాట అండి. దేవస్థానంలో అంటే ఉదయం అంతా చుట్టుపక్కల ప్రజలంటే రావులపాలెం, తణుకు, పెనుగొండ, ఆచంట, పెరవలి ఇలా చుట్టుపక్కల మండలాల్లో వాళ్ళంతా భక్తులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వచ్చి దేవుణ్ణి అయితే దర్శనం చేసుకుంటారండి. ఇక్కడ కళ్యాణాలు అవి కూడా చేస్తారు. ఈ దేవస్థానాల్లో కళ్యాణాలు చేసుకున్న జంటలు అయితే చాలా సుఖశాంతులతో ఉంటారనే ఉద్దేశంతో అయితే ఇక్కడ ఎక్కువ చేయడానికి ఇష్టపడతారటండి. అంటే మనకి పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి ఎలాగో ఈ ద్వారకా తిరుపతి, పెద్ద తిరుపతి వెళ్ళలేని వాళ్ళు చిన్న తిరుపతిలో మొక్కులు తీర్చుకుంటే సరిపోతుంది అంటారు కదండి. అదేవిధంగా ఈ అన్నవరపాడులో ఉండే వెంకటేశ్వర స్వామి గుడి కూడా అదేవిధంగా ఎంతో ప్రసిద్ధి చెందిందండి. చాలా భక్తుల కోరికలు నెరవేరుతాయని భక్తులు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ దేవస్థానానికి ఆనుకొని పక్కగా ఒక శివాలయం కూడా కట్టించారండి. ఇదైతే ఏంటంటే చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. నిజానికి ఏంటంటే ఈ వెంకటేశ్వర స్వామి గుడిని దండకారణ్య ప్రాంతం అంటండి ఇది వరకు ఇదంతా ప్లేసు. ఈ అరణ్యంలోనే కశ్యపు ప్రజాపతికి అభిష్టం ఆయన మేరకు ఆలోచించి ఈయన అక్కడ ఆలయం నిర్మించాలి వెంకటేశ్వర స్వామికి అని అనుకున్నారంట కశ్యపు ప్రజాపతి. అప్పుడు అదేవిధంగా ఆయన కోరిక మేరకు ఇక్కడ ఆలయాన్ని అయితే వెంకటేశ్వర స్వామి గుడిని కట్టించారు. అదేంటంటే ప్రజలు చుట్టుపక్కల శనివారాలు అయితే అసలు వెంకటేశ్వర స్వామి గుడి ఆలయం ఖాళీయే ఉండదండి. జనం పోటెత్తి వస్తారు. అధిక సంఖ్యలోని దేవస్థానంలోని ప్రజలందరూ దర్శనం అయితే చేసుకొని ఉదయం 7 గంటల నుంచి అయితే అసలు ఖాళీ ఉండదు. ఒక గంట టైం అయినా పడుతుంది దర్శనం చేసుకోవడానికి. ఆ దర్శనం అయిన తర్వాత 11-12 ఆ టైం నుంచి ప్రసాదాలు కూడా పంచి పెడతారండి. అదేవిధంగా దీనికి అనుకొని పక్కన శివాలయం ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే ఇటువంటి కోనేరు ఉంది కదండి. ఈ కోనేరులోనేమో స్ఫటిక లింగం అని ఉంటుందండి. ఇయర్ అంతా స్ఫటిక లింగం ఆ కోనేరు బావిలోనే ఉంటుంది. 1 ఇయర్కి ఒకసారి అంటే మహాశివరాత్రి టైంలో మాత్రమే ఈ కోనేరులోంచి స్ఫటిక లింగాన్ని తీస్తారు. అది చూడడానికి జనం అసలు ఖాళీ అంటేనే ఉండదండి. చాలా బాగుంటుంది. కానీ ఈ సంవత్సరం అయినా ఈ శివరాత్రికి వెళ్ళి ఆ స్ఫటికలింగాన్ని మనం ఏంటంటే ఇక్కడ సొంతంగా పూజారులే చేయాలన్నట్టు కాకుండా ప్రతి సంవత్సరం లోపల గుడిలో అంతా చేస్తారు. ఈ స్ఫటికలింగాన్ని దర్శించుకొని మన చేతులతో స్వహస్తాలతో స్వామివారిని ముట్టుకోవడానికి వీలుంటుందంటండి. 3 రోజులు తీసి ఉంటుందంటండి ఈ స్ఫటికలింగ దర్శనం. ఆ 3 డేస్ తర్వాత మళ్ళీ కోనేరులోనే ఉంచుతారంట. శివరాత్రికి, మహాశివరాత్రికి శివ అనుకుంటూ మనం ఈ అన్నవరపాడులో ఉండే శివాలయం కూడా దర్శించుకొని వద్దామని మా కోరిక.